ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యానగా 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వృషభ రాశిలో రవి గురువు చేత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఆ శుక్ర భగవానుడు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలోని రవి చేత గురువు చేత కలిపి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు చేత శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, సువర్ణపు అధ్యాయపు జీవితం ప్రారంభించడం, అనేక కార్యక్రమాల్లో మంచి అవకాశాలు రావడం, విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలలో లగ్జరీ లైఫ్ కేంద్ర బిందువు అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం ఏదైతే అనుకుంటున్నామో రవి చేత గురువు శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి అన్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసి ఆ గోధుమలను శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గోమాతకు పెట్టడం, పశుపక్షాదులకు సమర్పించుకోవడం, నీటిలో సమర్పించడం, పావురాలకు వేయడం వల్ల దోషం తొలగిపోతుంది. మనకంత శక్తి లేదు, కాసేపు అనుకుందాం. ఆ యొక్క పచ్చటి గడ్డిని, గోధుమ గడ్డిని కానీ పచ్చటి గడ్డిని కానీ తులాభారం వేసి ఈ గడ్డిని గోమాతకు సమర్పించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పుత్రపుత్రిక సంతాన యోగము, చదువులు అభివృద్ధిలో విజయం వారి సొంతమవుతుంది. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన అన్నింటా విజయం మీ సొంతం. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో కుజరాహుల కలయిక భూమి వ్యాపారాలు, వాహన వ్యాపారాలు, సెన్సెక్స్, షేర్లు, వస్త్ర వ్యాపారాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వేన్లో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆచి
తూచి నిర్ణయం తీసుకోండి, అంతా మంచే కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో హోటల్ వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, స్వీట్ వ్యాపార కార్యక్రమాలు, అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారకులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.